వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మామిడికాయలతో ఎంతో రుచికరమైన గొజ్జు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. రెండు మామిడికాయలని ఇలా తరుక్కోండి. ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోండి. ఒక జార్లోకి అరకప్పు పప్పులు, అరకప్పు పచ్చి కొబ్బరి, 6 ఎండుమిరపకాయలు, అర స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, 6 మిరియాలు వేసి నున్నగా మిక్సీకి వేసుకోండి. చూడండి, మామిడికాయ చక్కగా ఉడికిపోయింది కదా. ఒక బాండ్లీలో 2 స్పూన్ల నూనె వేసుకొని అర స్పూన్ సాసులు, అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 2 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా తరుక్కుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వండి. ఇందులోకి మనం ఉడికించుకున్న మామిడికాయని వేసేసుకోండి. అలాగే మనం వేసుకున్న మిరము కూడా వేసి బాగా ఉడికించుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. దింపడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ గొజ్జు రెడీ అండి. అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.